అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ధర్మవరంలో రోడ్లు వేయాలంటూ గోనుగుంట్ల సూర్యనారాయణ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సూర్యనారాయణ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ వైధానంగా ఈరోజు ఇష్యూ? గత నెల రోజుల నుంచి ధర్మవరం పట్టణంలో విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పార్ట్ హోల్స్ పడి ఆ పార్ట్ హోల్స్ను పూడ్చమని చెప్పి పూడ్చాలని చెప్పి మేము డిసైడ్ చేశాం. ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, వాళ్ళకి సాయం చేద్దాం అనుకున్నాం. అధికారులు గత నెల నుంచి కలుస్తున్నాం. ఈ నెలలో కూడా లాస్ట్ మంత్ 25th కూడా ఎస్సీ గారిని కలిసాం. ఎస్సీ గారు ఏం చెప్పారంటే నిన్నటి రోజు లోపల చేయకపోతే తప్పకుండా గురువారం మీరు పని చేసుకోవాలని చెప్పారు. దాని ప్రకారం ఈ రోజు పని చేసుకుందామని ఇక్కడికి వచ్చాం. కానీ పోలీసు విలువతో అధికార దర్పంతో స్థానిక శాసనసభ్యుడు ఆయన పూడ్చడు, వేరే వాళ్ళు పూడ్చలేడు. కేవలం శంకుస్థాపన అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల కాంట్రాక్టులు అప్పులు ఉన్నాయి. దాదాపు 437 మంది కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారు. అది ఎప్పుడైతే తెలియదు. నేను ఒకటే అడిగేది, మీరు ఎన్ని రోజులు చేస్తారు, మీరు చేయలేకపోతే అన్ని రోజులు నేను చేస్తానని చెప్పి. కానీ ఎప్పుడు అది చెప్పరు, ఇది చెప్పరు. కాబట్టి అది హామీ వచ్చే వరకు ఉంటాం, లేకపోతే మేమే స్టార్ట్ చేస్తాం. సార్ ఎమ్మెల్యే వర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, దీనిలో కూడా భాగంగా ఈ రోజు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్తున్నారు సార్. దీన్ని ఎలా చూస్తారు సార్? ఎమ్మెల్యే గారు ఆయన బాగా అభివృద్ధి అయ్యాడు. దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల వరకు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని పేదవాడి రక్తం పీల్చి పిప్పి చేసి ఆయన బాగా అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి చేయలేదు. నేను ఛాలెంజ్ చేసే ధర్మవరం చెరుకు నీళ్ళు నింపు, నేను రాజకీయాల్లో తప్పుకుంటానే. కానీ ఆ మొహం చేతకాలేదు, వెదవకు నీళ్ళు తెచ్చి చేతకాలేదు. పడవల్లో మాత్రం షికారు కోసం 3 ఏళ్ళు రైతులు పంటలు కూడా లేకుండా చేశాడు. మేము ఎంతో కష్టపడి నీళ్ళు తెచ్చి ఇస్తే రైతులు పంటలు ఇచ్చాం. కానీ 4 ఏళ్ళు వర్షానికే నీళ్ళు వచ్చినా కూడా ఆ విధవ బోర్డు షికారు కోసం ఏదైతే ఉందో చెరువు ఆక్రమించుకొని రైతులకు కూడా దాదాపు నీళ్ళు ఇవ్వలేదు. సార్ కంకర మొత్తం మెటీరియల్తో ఈరోజు వచ్చారు రోడ్లు పనులు వేయడానికి. అందులో వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకుంటే ఈరోజు మీరు రోడ్డు వేసే వెళ్తారా? వాళ్ళు ఖచ్చితంగా 5 రోజులు 4 రోజులు చేస్తామంటే అవకాశం ఇస్తాం, లేకపోతే వేసే వరకు ఇక్కడే ఉంటాం. ఎంత ఖర్చు అయినా. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ధర్మవరంలో ఉన్నటువంటి రోడ్ల విషయంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ గుంతలను పూడ్చడానికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. సమయం ఇస్తాం, లేదంటే ఖచ్చితంగా మెటీరియల్తో వచ్చినటువంటి నేపథ్యం. ఈరోజు ఏకంగా మిషనరీ మెటీరియల్తో వచ్చినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఏదంటే అధికారులు 4-5 రోజుల్లో వేయకపోతే ఖచ్చితంగా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అభివృద్ధి అనేది ఎమ్మెల్యే తన సొంత అభివృద్ధి చెందాలి తప్ప ధర్మవరాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, RTV, అనంతపురం జిల్లా.